ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో రైతు రుణమాఫీ నగదు జమ చేస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య అన్ని మండల కేంద్రాల్లోని రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 2 గంటల ప్రాంతంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో 500 మందికి తగ్గకుండా ఈ రైతు రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రూపాయలు చేసినందుకు కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, అనుబంధ సంస్థలందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే విధిగా రేపు 2 గంటలకు అన్ని మండల హెడ్ క్వార్టర్లో విజయోత్సవ ర్యాలీ, అదేవిధంగా కృతజ్ఞత సభ. ఈ విజయోత్సవ ర్యాలీ దీనికంటే మనం మాట ఇచ్చాము, ఇచ్చిన మాట కట్టుబడి ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఈ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి దాన్ని ఒకేసారి చేయటం వల్ల రైతుల కళ్ళల్లో ఆనందం, రైతుల విజయం. కాబట్టి రైతులకు మనకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కానుక. కాబట్టి దయచేసి అందరూ కూడా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో, అంబేద్కర్ చౌరస్తాలలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ దీనికి ముఖ్య కారకులు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు 22 జూన్ 6 నాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. మాట మీద నిలబడి ఇవాళ 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తున్నందుకు రైతులందరూ కూడా మమేకం చేసి ర్యాలీలు నిర్వహించి మరి కృతజ్ఞత సభలు పెట్టాల్సిన అందరూ కూడా దాంట్లో పాల్గొనాలని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ